ఈ పరిస్థితిలో నేనేం చేయాలో ఏం చేయకూడదో నాకు పాలు పోట్లేదు. చెప్పండి డాక్టర్, నేనేం చేయాలో చెప్పండి. చూడమ్మా ఝాన్సీ, జరిగిన సంఘటన నీ ఒప్పుదల మీద జరిగిందా? లేదు డాక్టర్. నీకు తెలిసి స్పృహలో ఉండగా జరిగిందా? లేదు డాక్టర్, లేదు. నీ ఇష్టం లేకుండా నీకు తెలియకుండా జరిగిన విషయం గురించి తలుచుకుని నువ్వెందుకు మనశ్శాంతి పోగొట్టుకోవాలి? అది ఒక పీడకలగా ఎందుకు మర్చిపోకూడదు? ఎంగిలేందని తెలిసిన పండుని దేవుడికి ఎవరైనా నైవేద్యం పెట్టగలరా? అలాగే పరిస్థితులు ఏవైతేనే, కారణాలు ఎలాంటివైతేనే, మోసపోయిన నేను విజయ్ని పెళ్లి చేసుకోలేను డాక్టర్, పెళ్లి చేసుకోలేను. చూడమ్మా, మనసు మలినం కాకుండా పవిత్రంగా ఉన్నంత కాలం శరీరం పాడైపోయిందనుకోవడం పొరపాటమ్మా. ఇందులో నువ్వే విధంగానూ దోషివి కాదు. దోషిని కాకపోయినా దురదృష్టవంతురాలని డాక్టర్. నాలాంటి దానికి విజయ్ని పెళ్లి చేసుకునే అర్హత లేదు అనుకోవడం పొరపాటు. పశువు తొక్కినంత మాత్రాన తులసి మొక్క పవిత్రత పోదు, మట్టెంటినంత మాత్రాన బంగారం విలువ పోదు. అలాగే ఎవడో రాక్షసులు బలవంతాన ఏదో చేసినంత మాత్రాన ఆడది పాడైపోయిందానో అన్యాయం. అలా అనుకోవడం నేరం. నిజమే డాక్టర్, మీరు చెప్పింది నిజమే. అయితే మనసుకు నచ్చ చెప్పుకోవడం ఆత్మవంచన దగా అనిపిస్తుంది. నా మనసును మోసపుచ్చి అతన్ని మోసగించడం ఎలా డాక్టర్? ఎలా? ఝాన్సీ, అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమలో మోసం ఉందా? అతను నిన్ను మనసారా కోరుకుంటున్నాడు. ఆ కోరుకోవడం అబద్ధమంటావా? కావాలనుకుని ఇద్దరి మనసులో కలవటం వంచనెందుకు అవుతుంది? ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు అతన్ని పెళ్లి చేసుకోలేదనుకో, నీ బ్రతుకు ఎండిన మూళ్లా ఉండడమే కాక అతని బ్రతుకు కూడా ఎడారవుతుంది. చేసుకుంటే నీ జీవితం కూడా నందనవనం అవుతుంది. రెండు జీవితాలు వెలుగుతో నిండాలి అంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలి. అవును, తప్పకుండా చేసుకోవాలి. అదే న్యాయం. విజయ్, ఝాన్సీ, నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని. విజయ్, ఎదురు తిరుగుతున్న నా మనసుకి నచ్చ చెప్పుకొని వచ్చాను. కానీ విజయ్, నా గురించి ఒక నిజాన్ని నీకు చెప్పాలి. అది ఝాన్సీ, నువ్వు చెప్పడం నీ వినడం, నేను చెప్పడం నువ్వు వినడం కాదు. మన మనసాక్షి చెప్పింది మనం వినాలి. ఈ ప్రపంచంలో ఏ శక్తి మనల్ని విడదీయలేదు.